హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసేవారు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ లైక్ కూడా చేయండి. వీడియో అంతా చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మా అత్తయ్య గారు మొన్న లాస్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేశాను కదా, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు, రైల్వే స్టేషన్లో అత్తయ్య గారిని డ్రాప్ చేసి అయితే వచ్చేసాం కదా. సో అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి ప్లేసెస్ చూసారు, మొత్తం అన్నీ కూడా షేర్ చేశాను. అలాగే మాకు ఏం గిఫ్ట్స్ తెచ్చారు, అక్కడి నుంచి ఏమేమి తెచ్చారు, తర్వాత మళ్ళీ ఇంట్లో ఎలా స్పెండ్ చేసామో మొత్తం ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. మిస్ కాకుండా చూసేయండి, చాలా బాగుంటుంది. సో అత్తయ్య గారు అయితే ఇదిగోండి, ఫస్ట్ ఆ రోజు రైల్వే స్టేషన్ వెళ్ళారు కదా. సో ఎవరెవరు వెళ్ళారంటే మా అత్తయ్య గారు, మా పిన్ని అంటే సత్య వాళ్ళ అమ్మగారు, తర్వాత వీళ్ళిద్దరు కాకుండా మా పిన్ని వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ ఇద్దరు అనమాట. మొత్తం 4 మెంబర్స్ వెళ్ళారు. యాక్చువల్గా వాళ్ళకి అనంతపూర్లో ఆఫీస్ వర్క్ 1 డే అయితే ఉందన్నమాట. సో వాళ్ళు ఎలాగో వెళ్తున్నారని అత్తయ్య గారిని కూడా తీసుకుని వెళ్ళారనమాట. యాక్చువల్గా ఆ ప్లేసెస్ ఎప్పుడు చూడలేదు, చాలా బాగుంటుందని చెప్పేసి సో పిన్నే తీసుకుని వెళ్ళారు అత్తయ్య గారిని. సో ఇంకా మా అత్తయ్య గారు కూడా వెళ్ళారనమాట. సో ప్లేసెస్ వచ్చేసి ఫస్ట్ అనంతపూర్ వెళ్ళారు కదా, అక్కడి నుంచి పుట్టపర్తి అయితే వెళ్ళారు. సో అక్కడ పుట్టపర్తి అయితే చూసారనమాట. పుట్టపర్తి చూసిన తర్వాత అక్కడ లేపాక్షి, తర్వాత మర్రి చెట్టు, తర్వాత అండ్ వేమన సమాధి మొత్తం అన్నీ చాలా వరకు చూసారు. సాటర్డే వెళ్ళారు, ఫ్రైడే వచ్చారనమాట. ఒక 1 వీక్ వరకు ఆ దగ్గరలో ఉన్న ఊర్లన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ చూసుకుని అయితే వచ్చారు. చాలా బాగుంది, చాలా బాగా జరిగిందని అనేసి చెప్పారనమాట. సో అన్నిటికీ నేను ఏదేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు యాక్చువల్గా. సో మా పిన్ని కొంచెం మీరు వెళ్ళిన ప్లేసెస్ అన్ని వీడియో తీయండి, లేదంటే పిక్స్ అవి పెట్టండి అని చెప్పేసి నేను అడిగాను అనమాట పిన్నిని. సో నా కోసం పిన్ని పాపం ఉన్న టైంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ప్లేసెస్ ఉంటాయి, గుడి లోపలికి ఎంట్రీ ఉండదు, అలాంటివి తీయకుండా జస్ట్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేని ప్లేసెస్ అయితే మాత్రం తీశారు. కానీ ఎలా ఉండదు కదా కొన్ని ప్లేసులు, అవి అయితే ఇంకా చాలా బాగున్నాయంట, చూడవలసిన ప్లేసెస్ అని అయితే మా అత్తయ్య గారు అన్నారు. సో వాళ్ళు నాకు షేర్ చేసిన పిక్స్ మీరు కూడా చూస్తారని చెప్పేసి నేనైతే పెడుతున్నాను అనమాట. సో చూస్తూ ఉండండి, మొత్తం వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా. చివరిన మా అత్తయ్య గారు వాళ్ళు మాకేం తీసుకొచ్చారు, తర్వాత ఎలా స్పెండ్ చేసాం మొత్తం అయితే ఉంటుంది. సో మిస్ కాకుండా చూసేయండి. కొన్ని ప్లేసెస్ మనము వెళ్ళలేము, అలానే చూడలేము. సో ఈ విధంగా అయినా చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి షేర్ చేశాను అనమాట. సో మా పిన్ని నా కోసం ఎంతో కష్టపడి వీడియోస్ అవి తీసి పంపించారు కదా, సో అవి మీకు చూపిద్దామని అప్లోడ్ చేశాను. మిస్ కాకుండా చూసేయండి, స్కిప్ చేయకుండా. వీడియో అయితే చాలా బాగుంటుంది, కంటిన్యూ చేయండి.
रना रना रनु रे नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया लागे कहीं लागे नहीं कहीं लागे नहीं कहीं ओ रना रनु रे रे नजरिया హలో అందరికీ అత్తయ్య వాళ్ళు ఊరి నుంచి వస్తున్నారనమాట. నేను సత్య యష్క రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాం మా వీధి చివరికి. చూస్తూ ఉండండి బ్లాగ్. ఇదిగోండి మా సెంటర్, మా వీధిలో అయితే అదిగోండి కనిపించలేదా కానీ బాగాలేదు. మామిడిగా బాగా చూపించగా చాలా. సో ఫైనల్గా అత్తయ్య వాళ్ళు వచ్చేసారు. వెనకాల లగేజ్ మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట బైక్ మీద వెళ్ళి. సో అత్తయ్య వాళ్ళు ఆటోలో వచ్చేసారనమాట. చూస్తూ మీకు వాళ్ళకని నువ్వు వెళ్ళిపోండి, మీ కాళ్ళు తెచ్చుకోండి. అదే మీ ఫోటో తీసేది పక్కన చుట్టే ఎన్ని పెట్టుకుంటున్నారు. లేదు లేదు సూపర్ కొన్నారు మీరు. కూర్చుంటుంది అందులో గాయమా గాయ వావ్ సూపర్. సో చూస్తున్నారు కదా ఇంట్లో సందడి అయితే మొదలైపోయింది. సో మా అత్తయ్య వాళ్ళు వచ్చేసారు, అలాగే లగేజ్ కూడా వచ్చేసింది. మా అత్తయ్య గారు మా కోసం ఏమేమి తెచ్చారో చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.
సో మా అత్తయ్య గారు మా ఇష్కాకి ఫ్రాక్ తీసుకొచ్చారనమాట. సో మా ఇష్క స్నానం చేయగానే పైన ఉంది కదా, కొత్త ఫ్రాక్ కనబడితే చాలు వేసుకుంటేనే కానీ దానికి కంగారు ఆగదనమాట. సో వేసే వరకు కూడా ఆగట్లేదు. సో మా అత్తయ్య గారు అయితే పోనీలో ఒకసారి వేసుకొని అని చెప్పేసి వేసేస్తున్నారనమాట. ఇదిగోండి ఇదొక ఫ్రాక్ తెచ్చారు. ఇప్పుడు వేసుకుంది కదా ఫ్రాకు, ఇదొక ఫ్రాక్ బాగుంది. కొంచెం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా వేయచ్చు. కాకపోతే కొంచెం పొడవు ఉంటే కొన్ని రోజులు ఉంటుంది. కానీ అత్తయ్య ఎప్పటికన్నా కొన్ని పొట్టివే కొంటూ ఉంటారనమాట. ఎప్పుడన్నా అప్పుడే బాగుంటాయి అని చెప్పేసి. సో అలాగే చాలా ఫ్రాక్స్ పొట్టివే అయిపోతున్నాయి. ఇదిగోండి ఇది కూడా అప్పుడే పొట్టిగానే ఉంది. చూడాలి ఎప్పుడు వేసుకుంటుందో ఫస్ట్ టైం. ఇదిగోండి ఇప్పుడైతే శాంపిల్ ట్రయల్ మీకు అందరికీ వేసి చూపిస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఫ్రాక్ తెచ్చారు అత్తయ్య. అండ్ ఇంకేం తెచ్చారో చూస్తూ ఉండండి. చూడండి ఫోజులు ఏదో కెమెరామ్యాన్ తీస్తున్నట్టు ఫోజులు ఇస్తూ ఉంటుంది. అదిగోండి ఇలా పెట్టమంటే అలా పెడుతుంది, ఇటు తిరగమంటే అటు తిరుగుతుంది. ఇప్పుడు పిల్లలకి అసలు చెప్పనవసరం లేదుగా, ఇంకా ఇష్కాకి అయితే అసలు చెప్పనవసరం లేదు. ఇదిగోండి ఎక్కడికో వెళ్తుంది చూసారా లగేజ్ తీసుకొని. ఇది సెకండ్ ఫ్రాక్ అనమాట. సో ఇప్పుడు వేసుకున్నది ఫస్ట్ ఫ్రాక్, ఇది సెకండ్ ఫ్రాక్. ఇది కాటన్, ఇది డైలీ వేసుకోవచ్చు. డైలీ యూజ్కి అయితే బాగా పనిచేస్తాయి. అండ్ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ థర్డ్ బేబీ పింక్, నాకు చాలా ఇష్టమైన కలర్. అండ్ ఇదొకటి ఫ్రాక్, ఇది కూడా డైలీ యూజ్ కాటన్ కాబట్టి వేసుకోవచ్చు అనమాట. సో మా ఇష్కాకి అయితే 3 ఫ్రాక్స్ తెచ్చారు. అండ్ ఇంక ఈ 2 ఏంటంటే నైటీస్ అనమాట. నాకు ఈ 2 నైటీస్ తెచ్చారనమాట. ఇవి ఏంటంటే కొంచెం బనియన్ క్లాత్లో ఉన్నాయి, బాగున్నాయి, చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ ఇంకేం తెచ్చారంటే ఇదిగోండి నాకు సత్యాకి పింకు మెటీరియల్, నాకు ఎల్లో మెటీరియల్ మా సత్యాకి తెచ్చారనమాట. సో ఇది స్టిచ్ చేయించుకోవాలి. అండ్ ఇంకేం తెచ్చారు, అండ్ నాకులాగే మా సత్యాకి కూడా ఇంకొక 2 నైటీలు అయితే తెచ్చారు. ఇదిగోండి 2 నైటీలు తెచ్చారు. ఇదిగోండి మా ఇష్క చూడండి కొత్త ఫ్రాక్ వేసుకుని ఎలా చూస్తుందో. అండ్ మా సత్యాకి 2 నైటీలు, ఒక డ్రెస్ మెటీరియల్ కాకుండా ఇప్పుడు వేసుకున్న నైట్ డ్రెస్ కూడా మా అత్తయ్య గారు తెచ్చారనమాట. అంటే నైట్ డ్రెస్ కావాలని చెప్పి అడిగిందంట. సరే అని ఒకటి తెచ్చారు. అప్పుడప్పుడైనా వేసుకుంటుంది కదా, కోరిక తీరుతుందని చెప్పేసి. అండ్ ఇదిగోండి దీపారాజన్కి ఒత్తులు వేసుకోవడానికి ఇవి బాగున్నాయని తెచ్చారు. ఇవి దీపం వెలిగించుకోవడానికి ఒకటి తెచ్చారనమాట. బాగున్నాయి, మొత్తం 3 తెచ్చారు. ఇదిగోండి మా ఇష్క చూడండి వాటితో ఎలా ఆడుతుందో. అది అన్నీ ఆట వస్తువులే, బొమ్మలతో ఆడదు కానీ మిగతా అన్నిటితో ఆడుతూ ఉంటుంది. సో అదిగోండి మాకు దీంట్లో మా అత్తయ్య గారు తెచ్చినవి అయితే అవేనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మాకు హెయిర్ బాగా ఊడిపోతుంది, హెయిర్ ఫాల్ అయితే అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి మా అత్తయ్య గారు మా కోసం ఆయిల్ అయితే రెడీ చేస్తున్నారు. ఫస్ట్ అయితే 1 కేజీ కొబ్బరి నూనె అయితే కొని తెచ్చారు. దాన్ని స్టవ్ మీద ఆన్ చేసి పెట్టాము. అందులో ఇదిగోండి మందార పూలు ఎండబెట్టామన్నమాట. సో మందార పూలు ఎండబెట్టిన వేసాము. తర్వాత కరివేపాకు వేశారు. తర్వాత ఇంకేమేస్తున్నారు చూడండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే జుట్టు అనేది రాలకుండా ఉంటుందని చెప్పేసి. సో తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు, తర్వాత కలబంద ముక్కలు, కలబంద ఆకు, కలబంద ఉంటుంది కదా అవి, కొన్ని మెంతులు కూడా వేశారు. ఏమేంటి ఒకసారి మందార పువ్వులు ఆరబెట్టేస్తాం కదా ఎండబెట్టినవి, తర్వాత కరివేపాకు, తర్వాత కలబంద, తర్వాత ఆనియన్స్ ముక్కలు, తర్వాత మెంతులు, ఇవన్నీ వేసి బాగా మరిగించారనమాట. అంటే వాటిలో ఉన్న సారం అంతా ఆయిల్కి పట్టేలాగా బాగా మరగనిచ్చారు. సో చూసారా మనం వేసేటప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి, తర్వాత మొత్తం రసం అంతా దిగిన తర్వాత కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది. సో అలాగా కొంచెం దగ్గరుండి మనం బాగా మరగబెట్టుకుంటే సో మొత్తం ఆ రసం అంతా ఆయిల్లోకి దిగిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట ఆయిల్. సో ఇంకా చూస్తూ ఉండండి, దగ్గర అయితే పడుతుంది. సో మరీ ఎక్కువ దిగనవసరం లేదు, ఒక గంటలు ఏం మరగబెట్టవసరం లేదు. దగ్గరుండి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్ లోపే మనం మరగబెట్టేసుకుంటే సరిపోతుంది. సో మా అత్తయ్య గారు అయితే దగ్గరుండి ఒక 20 మినిట్స్ వరకు బాగా అయితే మరగబెట్టారు. మొత్తం వచ్చేసే వరకు మరగబెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత వడకబెట్టేశారనమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా వేసినవి ఇవన్నమాట. సో ఇవి కూడా బాగా చల్లారిన తర్వాత మనం చేత్తో బాగా పిండుకుంటే ఇంకా ఆయిల్ దిగుతుంది. మీకు అంతకి కావాలంటే అప్పుడు మీరు హెడ్కి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. మా అత్తయ్య గారు ఏం చేశారంటే వడబోసేసి ఇదిగోండి ఇలా పెట్టారు. ఇంకా కొన్ని అవి రసాన్ని ఇంకా వస్తుందేమో అని చెప్పి ఇంకా వడకపడుతున్నారనమాట. సో చూడండి ఇంకా చల్లారితే వస్తుంది, వేస్ట్ చేసుకోకుండా మనం అన్నీ వేసుకున్నాం కాబట్టి దాన్ని బాగా
ఆ పిప్పిని బాగా ఇలా దగ్గరికి చేత్తో కానీ లేదంటే ఒక గరిటతో కానీ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇదిగోండి ఫైనల్గా ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మేమైతే ఈసారి నుంచి ఇలా రెడీ చేసుకున్న ఆయిల్ అయితే రాసుకుంటామన్నమాట. సో చూస్తూ ఉండండి. ఇదిగోండి ఆయిల్ ఇంకా అవి పిండితే ఇంకా చేతికి ఉంటుంది కదా, అది మా సత్యాకి రాస్తున్నారనమాట. ఇదిగోండి చూస్తూ ఉండండి. సో ఆయిల్ మనమే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షను. బయట కొన్నవి ఇప్పుడు ఆయుర్వేదం అందులో ఏమేస్తారో అది మనకు పడుతుందో లేదో కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. సో మనమే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆ డౌట్స్ అయితే ఏమి ఉండవు. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తున్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇందులో కెమికల్స్ అవి ఏం లేవు కాబట్టి అంత ప్రాబ్లము మనకు వచ్చే మైనసెస్ అయితే ఏమీ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రై చేయాలి కదా ఏదైనా సరే. సో ట్రై చేసి ఒకవేళ వర్కౌట్ అయితే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే అక్కడితో స్టాప్ చేసేయచ్చు అనమాట. సో మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఏదైనా సరే హెయిర్ ఫాల్ అవుతున్నా లేకపోతే ఇంకోటి ఏదైనా అవుతున్నా దానికి ఏం చేయాలో అది చేసేసి దాన్ని జస్ట్ లైట్ తీసుకోవాలి అంతే. కానీ ఇంకా అదే మైండ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మన బుర్ర ఇంకా అలా అవుతుంది అన్నట్టు ఉండిపోతుంది అనమాట. సో నెక్స్ట్ లీవ్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పిన్ని ఏం చేస్తున్నారంటే కొబ్బరి నూనె తయారు చేస్తున్నారనమాట. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. అయితే చాలా బాగున్నాయి. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ నైట్ టిఫిన్స్ అనమాట. సో ఎప్పుడు దోశలు ఇడ్లీ అన్నీ తిని బోర్ కొట్టింది. సో ఉప్మా అయితే చేస్తున్నాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే పాన్ పెట్టాను, పొయ్యి ఎదిగించి తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకుని కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించేసాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు అయితే వేసాను అనమాట. కొంచెం వేగిన తర్వాత మనం ఒక గ్లాసు రైస్ పిండి గ్లాసు వరకు ఆల్రెడీ వేయించి పక్కన పెట్టాను. సో ఆ గ్లాసు నూకకి 2 గ్లాసులు వాటర్ వేయాలి. సో అందులో కొంచెం ఉప్పు వేసుకుని సరిపోయినాక తర్వాత నూక వేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత దింపేయడం అనమాట. సో ప్రజెంట్ అయితే ఉప్మా చేస్తున్నాను, చూస్తూ ఉండండి. ఉప్మా చూడండి ఎలా వస్తుందో మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. పక్కన ఇక్కడ మా పిన్ని వచ్చారు. తను కొబ్బరి నూనె తయారు చేశారనమాట. ఇదిగోండి కొబ్బరి నూనె తయారు చేయడం ఎలా అంటే, కొబ్బరికాయ ముక్కల్ని నీట్గా కడిగేసుకుని ఆరిన తర్వాత నీట్గా కడిగేసుకుని ఆరక్కర్ లేకుండానే మిక్సీ పట్టేయాలన్నమాట. కొన్ని వాటర్ పోసుకుంటూ చిన్న ముక్కలు కోసి కట్ చేసుకుని మిక్సీ పట్టేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే పైన కొబ్బరి పాలన్నీ పైకి తేలుతాయి, కిందకి వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని ఇలా పొయ్యి మీద పెట్టుకుని అలా బాగా దగ్గర అయ్యే వరకు ఉంచితే ఇదిగోండి ఆయిల్ అనేది ఇలా తేలుతుంది అనమాట పైకి. ఇప్పుడు మనం దీన్ని వడక పెట్టేసుకుని చల్లారిన తర్వాత మనం స్వచ్ఛమైన కొబ్బరి నూనెగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇలా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇది ఇంకా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టాం పాలు, అవి ఎలా చేయాలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. నా ఉప్మా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇదిగోండి వాటర్ మరిగిపోతుంది. సో చూసారా, అదిగోండి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే తయారైపోయింది. సో మీకు ఎప్పుడైనా సరే ఇంట్లో కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, మనకి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే తయారైపోతుంది. సో పాలు పైకి తేలిపోతే వాటర్ కిందకు వస్తుందని చెప్పాను కదా, అది ఎలాగో చూపిస్తాను చూడండి. మిక్సీ పట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఇదిగోండి ఇలా పైకి వాటర్ కిందకు వచ్చేసింది, చూసారా. సో మీరు కావాలనుకుంటే ఈ పైదంతా ఒక గరిటెతో మనం పక్కన పెట్టేసుకుంటే ఇంకా బాగా గడ్డగా కాగు అలా అయిపోతే వచ్చేస్తుంది అనమాట. ఫైనల్గా ఉప్మా రెడీ. సో చూసారా, ఇదిగోండి ఫైనల్గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మేమైతే తినేస్తాం అన్నమాట. ఓకే, బాయ్ బాయ్. తినండి.
కంగారు పట్టండి. పిన్ని వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ బాయ్. సో నైట్ ఉప్మా తినేసాం కదా, తర్వాత పడుకున్నాం అనమాట. తర్వాత ఇది తర్వాత మార్నింగ్ సాటర్డే అనమాట. ఇంకా పిన్ని అయితే అస్సలు ఉండమంటున్నా ఉండట్లేదు. మండే వెళ్ళండి పిండి అంటే అస్సలు ఉండలేదు. ఇంకా ఒక్కరోజు ఉండడానికి చాలా కష్టపడి ఉన్నారనమాట. సో మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయిన తర్వాత టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతానంటే అస్సలు ఎంత ఉండమన్నా ఉండలేదు. సో ఫైనల్గా ఇంకా సరే అని చెప్పేసి మా చిన్న అయితే డ్రాప్ చేస్తున్నారు అనమాట బస్ వరకుని. సో మా పిన్ని వచ్చి మాకు కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి అయితే పెట్టారనమాట. సో కొబ్బరి నూనె తయారు చేయడం మాకు కూడా వచ్చేసింది. అండ్ మీకు కూడా చెప్పాను కదా, మీకు కూడా నచ్చితే ఫాలో అయిపోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.